హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. ఓకే, సో అందరికీ స్టోరీ నచ్చుతుందా? స్టోరీ నచ్చుతుందా అని ఒక క్వశ్చన్ వేసినందుకైనా మెసేజ్ పెట్టచ్చు, నచ్చుతుందో నచ్చట్లేదో అని. ఏంటో నాకైతే మీరు కావాలంటే ఒకసారి తమిళ్ వర్షన్ వినండి అండ్ మన వర్షన్ వినండి. దాంట్లో ఎంత జోష్ ఉంటుందో దీంట్లో అంత నీరసం ఉంటుంది నాకు. ఎందుకంటే ఎవరికైనా అంతే కదండి, ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంకరేజ్మెంట్ వస్తుందిరా బాబు, చెప్పేద్దాం చించేద్దాం అనిపిస్తుంది. ఎనీవేస్, బట్ స్టిల్ నేను జోష్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఆఫ్ కోర్స్. ఎందుకంటే తెలుగు నా మాతృభాష. ఓకే, సో ఏదన్నా ఒక ఎమోషన్ని నేను క్యారీ చేయాలి అంటే తమిళ్లో కంటే తెలుగులో దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలుగుతాను నేను. సో అందుకే నా ఆరాటం. మాతృభాషను వదిలిపెట్టి వేరే ఏదో భాషలో నేను నాకు అది నచ్చట్లేదు. సో ప్లీజ్ రండి, బయటికి రండి, కథ వినండి, నచ్చితే లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. ఓకే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, చూస్తున్నారు అంతే. అలా చూడటం వల్ల మీకు లాభం ఉందనుకోండి, మాకు ఎంకరేజ్మెంట్ ఉండదు అంతే. ఓకే సరే, అయితే ఇంకా ఎక్కువ మాట్లాడకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము అండర్-18 ఛాంపియన్షిప్ కూడా మన ఝాన్సీ విన్ అయింది. సో స్టేడియంకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందేమోనని చాలా ఎదురు చూస్తుంది, బట్ ఆ అమ్మాయి రాలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. బట్ వాళ్ళ నాన్నగారి సజెషన్స్ తీసుకొని మళ్ళీ అండర్-18 కూడా తను ఛాంపియన్షిప్ కొట్టేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మకి చెప్పుద్ది. వాళ్ళ అమ్మ మనసులో హ్యాపీగా ఫీల్ అయినా కూడా బయటికి మాత్రం ఓకేలే అని అంటుంది అనమాట. సో ఇలా తన +1 +2 అయిపోతుంది. తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి. తను వెక్స్ అయిపోతుంది అనమాట. ఎంతసేపు చదువు, కిక్ బాక్సింగ్ ఈ రెండేనా నా లైఫ్లో, వేరే బ్యూటీ అనేదే నాకు తెలియదా, ఇక ఏంటి ఈ లైఫ్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళ నాన్నని ఒక రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. నాన్న ప్లీజ్ నాన్న, నేను పుట్టిన దగ్గర నుంచి అసలు కిక్ బాక్సింగ్ చదువు తప్ప నాకు ఏం తెలియదు నాన్న, కొంచెం నన్ను మనం ముగ్గురం కలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్దాం నాన్న, ప్లీజ్ నాన్న అని రిక్వెస్ట్ చేస్తే సరే అని వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారు. సో ముగ్గురు కలిసి లక్షద్వీప్ కోసం బయలుదేరుతారు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఇంకా ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ళ బర్త్ వాళ్ళ సీట్లలో కూర్చున్న తర్వాత సాయంత్రం పూట కదా జర్నీ. సో సాయంత్రం అంటే అరౌండ్ 4 అట్లా 3:34 ఆ టైంలో వాళ్ళకి ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కటం. అసలు చిన్న పిల్లలు కొత్తగా ఏదన్నా చూస్తే వింతగా వావ్ అని సర్ప్రైజ్ అవుతారు చూడండి. అలా వాళ్ళ అమ్మ చాలా సర్ప్రైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది చూడు, అక్కడ అది చూడు అని ఝాన్సీ అది పోతుంది, అది చూడు కింద బ్రిడ్జ్ మీద నుంచి పోతుంటే వేరే సౌండ్ వస్తుంది. ఇట్లాంటివన్నీ చాలా చిన్న పిల్ల అయిపోయి ఏంటేంటో చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఝాన్సీను వాళ్ళ నాన్నగారు నవ్వుతూ ఉంటారు. అయితే ఇక తర్వాత ఇప్పుడు ట్రైను ఒక డిరెక్షన్లో వెళ్తుంటే చెట్లన్నీ మనకి వెనక్కి వెళ్తున్నట్టు కనపడతాయి కదా. సో అవి కూడా మనం ముందుకెళ్తుంటే చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి చూడు అని వాళ్ళమ్మ ఒక చిన్న పిల్లలాగా మారిపోయి ఇవన్నీ చెప్తుంటే, ఏంటమ్మా అందరూ మననే చూస్తున్నారు, ఊరుకోమ్మా అని అంటుంటుంది ఝాన్సీ. అంటే అబ్బా ఊరుకోవే, వాళ్ళకే వాళ్ళు ఎన్నోసార్లు ఎక్కుంటారు, మరి నేను ఫస్ట్ టైం ఎక్కాను, ప్లీజ్ నన్నేమీ అనుకు అని అంటుంది అనమాట వాళ్ళమ్మ. సరే నీ ఇష్టం అని అంటుంది. ఈలోపు కొద్దిసేపటికి టీ కాఫీ బఠానీ పల్లి అనుకుంటూ అమ్ముకుంటుంటారు కదా మన ట్రైన్స్లో. అలా వస్తూ ఉంటారనమాట. వస్తుంటే ఏంటి ట్రైన్లో ఇలాంటివన్నీ కూడా అమ్ముతారా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ అమాయకంగా. అనగానే ఝాన్సీ, అవునమ్మా ఇవన్నీ అమ్ముతారు, ఎందుకే ఇన్ని స్నాక్స్ ఇన్ని అప్పలు ప్యాక్ చేసావు అని అడిగాను నేను అని అంటదనమాట. నాకేం తెలుసు మరి,
చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, అవన్నీ దొరకకపోతే నీకు ఆకలేసినా నాకు ఆకలేసినా మరి ఏం తింటాము, అందుకే అవన్నీ చేసి ప్యాక్ చేశాను అని అమాయకంగా చెప్పుద్ది అనమాట. సర్లే, ఇక్కడ నుంచి మనం ఎవ్రీ సమ్మర్ వెళ్తూ ఉంటాం కదా ఎక్కడికో ఒక దగ్గరికి, అండ్ నువ్వు మాతో పాటు ప్రయాణం కూడా చేస్తావు కదా, స్పోర్ట్స్ మీట్ కూడా, ఇక ఇలాంటివన్నీ ప్యాక్ చేయకు సరేనా అని వాళ్ళ అమ్మకి చాలా చిన్న పిల్లలకి చెప్పినట్టుగా సర్ది చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఓకే ఇప్పుడు తెలిసిపోయింది కదా అని అంటది వాళ్ళ అమ్మ. అండ్ వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియదు కదా, ఝాన్సీ వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేసినట్టుగా ఎవ్రీ సమ్మర్ ఎక్కడికో ఒక చోటికి ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాము అని. ఏంటి ఎవ్రీ సమ్మర్ మనము ఫ్యామిలీ ట్రిప్ వేస్తామా అని అంటాడు అనమాట వాళ్ళ నాన్న. అంటే అవును నాన్న, నేను నాన్నకి అమ్మకి ప్రామిస్ చేసేసా, మీ పెళ్ళైన దగ్గర నుంచి కూడా నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళలేదంట కదా, నన్ను అమ్మ అడిగింది. సో ఇక్కడ నుంచి మనం స్పోర్ట్స్ మీట్స్కి వెళ్ళినా అమ్మ మనతో వస్తుంది, అండ్ ఎవ్రీ సమ్మర్ మనం అందరం కలిసి ఒక ట్రిప్ వేస్తున్నాము అంతే అని చెప్పుద్ది అనమాట. అనగానే ఇంకా వాళ్ళ నాన్న ఇంకేం చేస్తాము, నువ్వు ఆర్డర్ వేసాక ఓకే ఓకే అని ఇంకా సరదాగా అలా నవ్వుకుంటూ హ్యాపీగా ఆ ట్రైన్ జర్నీని చేస్తారు. ఇంకా ఆ రోజు నైట్ పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నెక్స్ట్ డే ఈవినింగ్కి కానీ వాళ్ళు డెస్టినేషన్ చేరుకోరనమాట. సో నెక్స్ట్ డే ఈవినింగ్కి వాళ్ళ డెస్టినేషన్కి చేరుకుంటారు. అంటే 1 డే జర్నీలోనే అయిపోయింది. సో నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్ ఆగిన తర్వాత దిగి లగేజ్ తీసేసుకొని బయటికి వచ్చి ఒక ఆటో బుక్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళి అలా హోటల్ రూమ్లోకి చెక్ ఇన్ అవుతారు. చెక్ ఇన్ అయిన తర్వాత ఝాన్సీ వాళ్ళ అమ్మ నాన్నలతో అంటదనమాట, చూడండి మనము రేపు పొద్దున్నే సన్ రైజ్ చూస్తాము కాబట్టి ఇప్పుడు అలసిపోయి ఉన్నాం కాబట్టి త్వరగా ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళి ప్రశాంతంగా ఒక హోటల్ మంచి హోటల్ చూసుకొని భోంచేసేసి వచ్చి పడుకుండిపోదాం. రేపు పొద్దున్నే 5:30 కల్లా మనం లేవాలి, లేచి వెళ్ళిపోదాం సన్ రైజ్ చూడటానికి అని అంటదన్నమాట. అనగానే ఓకే అని చెప్పేసి ఇంకా గబగబా ముగ్గురు ఫ్రెష్ అయిపోయి ఇంకా ఒక మంచి హోటల్ చూసుకొని చక్కగా డిన్నర్ చేసేసుకొని వచ్చి ప్రశాంతంగా పడుకుని పోతారు. ఇంకా ఆ రోజు నైట్కి నెక్స్ట్ డే అలారం పెట్టుకొని పొద్దున్నే 4:30 కల్లా లేచి మామూలుగా బ్రష్ చేసేసుకొని గబగబా ఇంకా ఆ సన్ రైజ్ ఏరియా ఉంటుంది కదా అక్కడికి, అంటే బీచ్కి దగ్గరలోనే రూమ్ తీసుకుంటారు వాళ్ళు. సో గబగబా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడే సన్ రైజ్ అలా అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ మురిసిపోతారు, అయ్యో ఎంత అందంగా ఉందో అని. ఇంకా అలా కొన్ని చిన్న చిన్న ఫోటోలు సెల్ఫీలు అవన్నీ తీసుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా అక్కడ కూర్చొని ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తారు. అన్నీ అయిపోతాయి. ఒక 6:30 అలా ఆ టైం వరకు అక్కడ బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కదా, అవి 9:30 వరకే ఉంటాయని చెప్తారనమాట. సో వెంటనే ఏం చేస్తారు, గబగబా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇలాంటివి తెలిసినప్పుడు మన మదర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, కాంప్లిమెంటరీ అంట అస్సలు వేస్ట్ చేయకూడదు, టైమే వేస్ట్ చేసుకోకూడదు, తొందర పదండి అని అంటుంటుంది వాళ్ళ అమ్మ. సరే అని చెప్పేసి ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయి కింద కాంప్లిమెంటరీ కోసం వెళ్ళిపోతారు. సో వాళ్ళమ్మ చెప్పిద్ది అనమాట, ఫుల్గా తినండి, మధ్యాహ్నం తినకపోయినా ఏం కాదు అన్నట్టుగా తినండి, కాంప్లిమెంటరీనే కదా అని అంటారు. సో నార్మల్ ఇండియన్ మదర్స్ అలానే ఉంటారు, నేను కూడా అలానే ఉంటాను. మా అబ్బాయికి అదే చెప్తా, హోటల్కి ఎప్పుడన్నా కాంప్లిమెంటరీకి వెళ్ళినప్పుడు కాంప్లిమెంటరీనే కదరా తిను అంటాను అనమాట. అవసరమైతే మధ్యాహ్నం తినకుండా మానేద్దాం, కానీ ఇప్పుడు తిను అని చెప్తుంటాను అనమాట. సో వీఆర్ ఇండియన్ మదర్స్ అంతే. రేపు పొద్దున మీరు కూడా ఇండియన్ మదర్ అయితే అలానే చెప్తారు. ఓకే, సో ఫుల్గా తినే మన ఇండియన్స్ అనే కాదబ్బా, ఏ కంట్రీకి వెళ్ళినా ఇట్స్ కామన్. కాకపోతే ఏంటంటే మనకి ఆ పేరు పడిపోయింది అంతే. ఓకే సో టిఫిన్లు చేసేసుకొని ఇంకా మెల్లగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఇంకా అక్కడే పెద్ద అందరూ ఇంకా టైం అయిపోయిన తర్వాత బీచ్ని చూడటానికి చాలామంది వస్తూ ఉంటారు కదా, సో అలా అందరూ వస్తారన్నమాట. సో బీచ్ దగ్గర సరదాగా వాక్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అక్కడక్కడ షాపింగ్ చిన్న షాప్స్ కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బార్గెనింగ్లు అవి ఇవి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మధ్యాహ్నం వరకు టైంపాస్ చేసేస్తారు.
తర్వాత మధ్యాహ్నం ఒక 2-2:30కి అట్లా ఇంకా సరే ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి అక్కడే ఒక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్కి వెళ్ళి లంచ్ చేసేసుకొని వస్తారు. లంచ్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ పారాచూట్ రైడ్స్, తర్వాత బోట్స్, స్పీడ్ బోట్స్, సైక్లింగ్ బోట్స్ అన్నీ వాటర్ గేమ్స్ ఉంటాయన్నమాట అక్కడ. సరే అని చెప్పేసి వాళ్ళు పేరెంట్స్ వెళ్ళరు, కానీ తను చిన్నపిల్ల కదా, సో తనకి కోరికలు ఉంటాయి కదా ఇంకా అని చెప్పేసి సరే మనం వెళ్ళొద్దులే కానీ పాపను పంపిద్దాము అని వాళ్ళు అనుకుంటారనమాట. అనుకొని ఇంకా అన్నీ తను ఏది అడిగితే అది, పారాచూట్ రైడ్ అయితే పారాచూట్ రైడ్, స్పీడ్ బోర్డ్ అయితే స్పీడ్ బోర్డు అన్నీ ఎక్కిస్తారనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తుంది ఝాన్సీ. సో అలా ఎంజాయ్ చేసేది టైమే తెలియదు వాళ్ళకి. ఒక 3:30 అలా అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఝాన్సీ అలసిపోయి భలే ఎంజాయ్ చేశానమ్మా అని చెప్పి ఇంకక్కడ ఒక చోట ఒక ఇసుకలోనే, ఇంకా బీచ్ అన్నాక అందరు కూర్చుంటారు కదా ఫ్యామిలీస్గా. సో వాళ్ళు కూడా ముగ్గురు కొద్దిసేపు కూర్చొని అటునుంచి వేరుశనక్కాయలు అవి ఇవి టీ కాఫీ అన్నీ పోతూ ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర కొన్ని కొనుక్కొని అక్కడ కూర్చొని తింటూ ఉంటారన్నమాట. తింటూ ఇంకా ఇలా ఉండగా ఇంకా ఝాన్సీ ఎక్కువసేపు కూర్చోలేక అమ్మ మీరు కూర్చోండి, నేను అలా తిరిగి వస్తాను ఓకేనా అని అంటుంది అనమాట. అంటే మేము ఇక్కడే ఉంటాము, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మళ్ళీ ఇక్కడికే రా అని చెప్తారు వాళ్ళిద్దరు పేరెంట్స్. చెప్పింది ఓకే అమ్మ మళ్ళీ ఇక్కడికే వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పుద్ది. సరే అని చెప్పేసి అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తూ ఉంటే అక్కడ కొంచెం దూరంలో ఫాదర్, మదర్ అండ్ ఒక డాటర్ ఈ డిస్క్ త్రో ఉంటుంది కదా, ఫ్లయింగ్ డిస్క్ త్రో, సో అది ఆడుకుంటూ ఉంటారనమాట. సో తను ఆ మూమెంట్ని అక్కడ నించొని 2 చేతులు ఇట్లా ఫోల్డ్ చేసుకొని వాళ్ళని చూస్తూ ఝాన్సీ స్మైల్ చేస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే సడన్గా డిస్క్ వాళ్ళ నాన్నగారు ఇలా త్రో చేసినప్పుడు అది ఓషన్ ఒడ్డులో పడుతుంది అనమాట, నీళ్ళు వచ్చే ఆ ప్లేస్లో పడంగానే పాప ఆ అమ్మాయి అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వద్దులే అమ్మ, సడన్గా నీళ్ళు వచ్చాయనుకో నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోతావు, పోతే పోయింది డిస్క్, ఇక్కడ బాల్ ఉంది కదా మనం బాల్తో ఆడుకుందాము, అన్నయ్య కూడా లేడు ఇక్కడ, ప్లీజ్ వద్దు అంటుంటే కూడా ఏం కాదు నాన్న ఇక్కడే ఉంది కదా నేను తీసుకొస్తాను అనుకుంటూ ఆ అమ్మాయి ఆ డిస్క్ వైపుగా లోపలికి నడుస్తుంది, ఓషన్ లోపలికి అన్నట్టుగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఝాన్సీకి అదేంటి ఆ అమ్మాయి అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అప్పటికే ఉరికొస్తూనే ఉంటుంది ఝాన్సీ తను చూసి, ఉరికొస్తూ ఉంటుంది. ఈలోపు ఒకటి చిన్న అల వచ్చేసి ఆ అమ్మాయిని లోపలికి లాగేస్తుంది అనమాట. లాగేసేసరికి వాళ్ళ నాన్నగారు హెల్ప్ 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 సోను 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 అని అరుస్తూ ఉంటాడు అనమాట. అరుస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య కూడా అక్కడ లేడు. వాళ్ళ అన్నయ్య పేరు అరుణ్, రే ఎక్కడున్నావురా చెల్లిరా అని అరుస్తూ ఉంటాడనమాట. అంటే వాళ్ళ అన్నయ్య ఏమో ఏమన్నా స్నాక్స్ లాంటివి తీసుకొద్దామని వెళ్తాడనమాట, అక్కడ ఉండడు. సో ఈలోపు ఝాన్సీ గబగబా వచ్చేసి నీళ్ళల్లో దూకేసి ఆ అమ్మాయి చేయి పట్టుకొని గట్టిగా బయటికి లాక్కొని వస్తుంది అనమాట. గట్టిగా బయటికి లాక్కొని వచ్చి తను ఆల్రెడీ కొన్ని నీళ్లు మింగేస్తుంది. సో తను పొట్ట మీద చేయి బోర్లా పడుకోబెట్టి తను వీపు మీద చేయి పెట్టి ఒత్తుతుంది అనమాట. అప్పుడు ఆ అమ్మాయి వాటర్ అంతా కక్కేసిన తర్వాత వీళ్ళేమో సోను ఏమైందిరా ఓకేనా అని అంటూ ఉంటారనమాట. అంటుంటే ఈలోపు ఈ సౌండ్స్ అంతా ఏంది గ్యాంగ్ అంతా ఇక్కడ మన పిల్ల అటువైపే నడుచుకుంటూ వెళ్ళింది కదా అని ఝాన్సీ వాళ్ళ పేరెంట్స్ భయపడి గబగబా అక్కడికి ఉరికొస్తారనమాట చుట్టూ జనాలను చూస్తే ఝాన్సీ తడిచిపోయి ఉంటుంది అనమాట. తడి బట్టల్లో ఉంటుంది, ఒక అమ్మాయి బోర్లా పడుకొని ఉంటుంది అనమాట. ఇద్దరు పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. చూసి ఝాన్సీ ఏమైందే అని అంటది వాళ్ళ అమ్మ. అనగానే ఏం లేదమ్మా ఐఎమ్ ఫైన్ అంటుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు లేచి నిజంగా థ్యాంక్స్ అమ్మా, నీ పేరేంటి అంటే ఝాన్సీ అంకుల్ అని అంటారు. ఝాన్సీ చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు నువ్వు లేకపోతే నా కూతురు పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియట్లేదు అని అంటారనమాట. అని ఆ అమ్మాయిని ఇటు తిప్పుతారు, బోర్లా వేసి ఇటు స్ట్రైట్గా తిప్పినప్పుడు అప్పుడు చూస్తుంది ఆ అమ్మాయి ఫేస్. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు స్టేడియంలో తన్ని ఢీ కొట్టిన అమ్మాయి అనమాట, డాష్ ఇచ్చిన అమ్మాయి.
హే ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా అనుకొని తను కొంచెం లోపల హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ ఒకవైపు అయ్యో ఈ అమ్మాయి ఇంకా కళ్ళు తెరవలేదు అన్న భయం కూడా ఉంది. సో ఓ ఈ అమ్మాయి పేరు సోనునా అనుకుంటుంది అనమాట. అనుకొని ఓ ఓకే అంకుల్ నో ప్రాబ్లం ఇట్స్ ఓకే తను బాగానే ఉంది కదా అంటే షీజ్ ఓకే అని అంటాడనమాట. ఈలోపు వాళ్ళ నాన్నగారు "ఆ, పాప ఓకే కదండి" అని ఝాన్సీ వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట. ఓకే అండి షీజ్ ఫైన్ అని అంటారు. ఈలోపు వాళ్ళ అన్నయ్య స్నాక్స్ అన్నీ పట్టుకొని సరదాగా వస్తూ ఉంటాడనమాట. అవును ఇప్పటివరకు మా అమ్మ నాన్న మా చెల్లి ఇక్కడే ఉన్నారు కదా, అదేంటి పెద్ద గ్యాంగ్ పెద్ద గుంపు ఉంది ఇక్కడ అని గప్ప ఉరుక్కుంటూ వస్తాడనమాట భయపడిపోయి. వచ్చి చూస్తే వాళ్ళ చెల్లి మొత్తం నీరసంగా వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని ఉంటుందన్నమాట. వాడి చెల్లి అంటే ప్రాణం. హే సోను ఏమైంది అని అంటే వాళ్ళ అమ్మ చెప్పుద్దనమాట, ఇలా అయిందిరా, ఇదిగో ఈ అమ్మాయి చెల్లిని కాపాడింది అని అంటే అప్పుడు ఆ అమ్మాయిని చూస్తాడు, ఝాన్సీని చూస్తాడు. ఆ అబ్బాయి పేరేం పెట్టుకుందాం, అరుణ్ అని పెట్టుకున్నాం కదా. సో ఆ అరుణ్ ఝాన్సీని చూస్తాడనమాట. చూసి నించొని చాలా థ్యాంక్స్, మా చెల్లంటే నాకు ప్రాణం, నా ప్రాణాన్ని కాపాడారు మీరు అని చెప్పి థ్యాంక్స్ కన్వే చేస్తాడనమాట అరుణ్ ఝాన్సీకి. అనగానే ఇట్స్ ఓకే అండి నో ప్రాబ్లం అని అంటారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నయ్య సోను వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ ఇంకా తన్ని పట్టుకొని మెల్లగా వెనకాల నడుస్తూ ఉంటారు. అండ్ సోను వాళ్ళ నాన్నగారు వీళ్ళతో పాటు ఝాన్సీ అండ్ ఫ్యామిలీతో పాటు నడుస్తూ ఉంటారనమాట. ఝాన్సీ ఏమో తేపకోసారి వెనక్కి చూసుకుంటూ నడుస్తూ ఉంటుంది సోనుని. సో వాళ్ళ నాన్నగారు సోను వాళ్ళ నాన్నగారు డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎక్కడ ఉంటారు అని అనగానే మేము పలానా చోట ఉంటామండి అని చెప్తారన్నమాట. అప్పుడు అవునా మేము కూడా అక్కడే ఉంటామండి అని అంటారు సోను వాళ్ళ నాన్నగారు. అనగానే ఝాన్సీ టక్కని వాళ్ళ నాన్నగారి వైపు చూస్తుంది అన్నమాట. చూసి అవునా ఎప్పుడు చూడలేదు ఏంటి మరి వీళ్ళని అనుకుంటుంది మనసులో. ఈలోపు వాళ్ళ నాన్నగారు అడుగుతారు, అవునా మరి మేము ఎప్పుడూ చూడలేదండి మిమ్మల్ని కాలనీలో, శ్రీనగర్ కాలనీ అని చెప్తారనమాట. ఆ కాలనీలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి అని అడుగుతారనమాట ఝాన్సీ వాళ్ళ నాన్న. అనగానే ఓకే మీరు ఎక్కడ ఉంటారు అని ఝాన్సీ వాళ్ళ నాన్నగారిని అడుగుతారు సోను వాళ్ళ నాన్న. అనగానే మేము రామాలయం ఉంది కదా దాని పక్కన 2వ ఇల్లు అండి అని అంటాడనమాట. అంటే ఓకే అందుకే మనం కలవలేదండి, మేము గుడికి 3వ వీధిలో ఉంటాము, 3వ వీధికి అటువైపు నుంచి కూడా దారి ఉంది కదండి, సో మేము ఆ దారికుండగా ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటాం కాబట్టి మేము ఎప్పుడూ ఇటువైపు రాలేదు, గుడికి తప్ప ఎప్పుడూ ఇటు రాలేదండి అని సోను వాళ్ళ నాన్నగారు చెప్తారన్నమాట. చెప్పగానే ఓహో అదా సంగతి, అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంటారు ఝాన్సీ వాళ్ళ నాన్న. అయ్యుండొచ్చండి అని అంటారన్నమాట. సరే మీరేం చేస్తారు అని అడుగుతారు సోను వాళ్ళ నాన్న. అనగానే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అండి, ఒక కిక్ బాక్సింగ్ స్కూల్ ఉంది అని చెప్తాడు. అనగానే సోను వాళ్ళ నాన్న అవునా నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, మా అబ్బాయి కిక్ బాక్సింగ్ అంటే చాలా ఇష్టం అండి, వాడు కూడా అన్ని ఛాంపియన్షిప్స్ అన్నిట్లో వాడు విన్ అయ్యి ఉన్నాడు, మీరు మా వాడికి అడ్మిషన్ ఇవ్వగలరా అని అడుగుతాడనమాట. అంటే ష్యూర్ అండి, మీరు ఊరికి వచ్చేసిన తర్వాత మీరు కలవండి మమ్మల్ని అని మా స్కూల్కి రండి అని చెప్తాడు వాళ్ళ నాన్న. అనగానే ష్యూర్ అని వాళ్ళు ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళు షేర్ చేసుకుంటారనమాట. షేర్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ అని అడుగుతాడు ఝాన్సీ వాళ్ళ నాన్న. అంటే మేము వచ్చి ఆల్రెడీ 3-4 రోజులు అవుతుందండి, సో మేము రేపు వెళ్ళిపోతున్నాము అని అంటారు. అనగానే ఝాన్సీ షిట్ మనం కూడా 4 రోజులు ముందే రావాల్సిందేమో కదా అనుకుంటుంది. అనుకొని సరే అండి అని చెప్పేసి ఇంక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వీళ్ళది వేరే హోటల్, వాళ్ళది వేరే హోటల్. సో ఝాన్సీ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా తను సముద్రంలోకి కొట్టుకుపోయింది, తర్వాత తిని తీసుకొచ్చి బోర్లా పడుకోబెట్టి నీళ్లు కట్టించి ఇవన్నీ అలా ఆలోచించుకుంటూ నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత సోను వాళ్ళ నాన్నగారు
ఝాన్సీ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి, సార్ మళ్ళీ చెప్తున్నాము, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే మేము ఈరోజు బయలుదేరుతున్నాము, ఇంకొక గంటలో స్టేషన్కి వెళ్ళిపోతున్నాము, అండ్ వచ్చిన తర్వాత కాల్ చేయండి, మా అబ్బాయిని తీసుకొని మీ స్కూల్కి వస్తాను అని చెప్తాడనమాట. అంటే ఓకే సార్, ష్యూర్ అని అంటారు. ఈలోపు సోను వాళ్ళ నాన్నగారితో, నాన్న నేను ఝాన్సీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుందన్నమాట. అనగానే ఓకే రామ్మ, మీ పాపను పిలుస్తారా, మా పాప మీ పాపతో మాట్లాడాలనుకుంటుంది అంటాడనమాట. అనగానే ఓకే అని చెప్పేసి, ఝాన్సీ సోను నీతో మాట్లాడుతుందంటమ్మా అనగానే ఉరుక్కుంటూ వస్తుంది అనమాట. సోను అన్న పేరు వినగానే వచ్చి హలో అని అంటది. అనగానే ఝాన్సీ చాలా చాలా థ్యాంక్స్, నిన్న నేను చాలా భయపడిపోయాను, సో దానివల్ల మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోలేకపోయాను, వెరీ సారీ, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్తుందన్నమాట. అనగానే అయ్యో ఇట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ అని అంటదన్నమాట. ఓకే అయితే బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తుంది. కట్ చేయగానే ఝాన్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది వీళ్ళ లైఫ్లో? ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుందా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా? లెట్ us see in the further episodes. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్, అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు.